హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మన గుంటూరు రుచులు. ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు లేదంటే ఏమీ తినాలనిపించినప్పుడు క్విక్గా అయిపోయే రెసిపీ నేను ఒకటి చెప్తాను. ఒక్క ఉల్లిపాయ ఉంటే చాలు, మనం కడుపు నిండా భోంచేయొచ్చు. ఒక్క కూరగాయ కూడా అవసరం లేకుండా ఉల్లిపాయ ఫ్రై చేసుకోవచ్చు. వర్కింగ్ చేసే వాళ్ళకి, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి, స్టూడెంట్స్కి, బ్యాచిలర్స్కి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఉల్లిపాయ కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. వేరే ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు. ఒక్క ఉల్లిపాయ ఉంటే చాలు, మనకి కర్రీ అయిపోతుంది. 3 పెద్ద సైజు ఉల్లిపాయలు నేను చూపిస్తున్న విధంగా మరీ సన్న ముక్కలుగా కాకుండా ఇలా కట్ చేసుకోండి. మనం తినే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఒక 4, 5 కరివేపాకు రెబ్బలు కూడా వేసి చూడండి, చాలా బాగుంటుంది. కడాయి పెట్టుకుని అందులో 4, 5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ కర్రీని మటుకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయని తిప్పుతా చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఉల్లిపాయ మరీ ముద్దగా అయిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఉల్లిపాయ మాడిపోతుంది. అందుకనే ఉల్లిపాయల్ని కలుపుతా కనుక వేయించుకుంటే మనకి 5-10 నిమిషాల్లో మంచి కర్రీ రెడీ అయిపోతుంది. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే మన టేస్ట్‌కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ అంతా బాగా కలిసేలాగా పచ్చిమిర్చి, కరివేపాకు వేసిన తర్వాత మన టేస్ట్‌కి తగ్గట్టు కొంచెం కారం వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి ఉంది కాబట్టి మనకి స్పైసీనెస్ సరిపోతుంది. జస్ట్ కలర్ కోసం అనుకోండి, కొంచెం కారం వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి రెబ్బలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. అలాగే కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని ఉల్లిపాయ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉల్లిపాయ ఫ్రై అయితే సరిపోతుందండి. మీకు ఇంకా కావాలనుకుంటే కనుక నేను ఎండుమిర్చిని అలాగే చింతపండుని గ్రైండ్ చేసుకుని వేసుకుంటున్నాను చూడండి. ఇది వేసుకుంటే మనకి కొంచెం ఉల్లిపాయ పుల్ల పుల్లగా టేస్ట్‌గా బావుంటుంది. ఎండుమిర్చి, చింతపండు వేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేయండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకున్నాం కాబట్టి ఉల్లిపాయ తొందరగా వేగిపోతుంది. ఇప్పుడు ఒక 5, 6 వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే ఇంకొంచెం కరివేపాకు వేసుకొని ఒక్కసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. కర్రీ రెడీ అయిపోయినట్టే. చాలా క్విక్‌గా అయిపోయింది కదా! అంతే కదండీ, చాలా టేస్ట్‌గా కూడా ఉంటుంది. రైస్, రోటీ, చపాతీస్‌లో కూడా చాలా బావుంటుంది. ఇలాంటి రెసిపీస్ నా ఛానల్‌లో చాలా ఉన్నాయి. వాటిని కూడా ఒక్కసారి చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. నేను చెప్పిన ఎక్స్‌ప్లనేషన్ అలాగే నా రెసిపీస్ కనుక నచ్చితే ఒక మంచి లైక్ అండ్ కామెంట్ చేయండి. నాకెంతో సపోర్ట్‌నిస్తుంది. ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు అందరూ టేస్టీగా తినండి, హెల్తీగా ఉండండి. థాంక్ యూ.